భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మనుష్యుల్లో ఏదైనా ఒకదాన్ని సాధించాలి అనే పట్టుదల కలవాళ్ళు కొందరుంటారు. ఏది లభిస్తే అది లభించనిద్దు అని ఒక రకమైనటువంటి ఉదాసీనమైన బుద్ధి కలిగిన వాళ్ళు కొందరుంటారు. ఆ ఉదాసీనమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు అలా ఊరుకుంటే పర్వాలేదు, కానీ వాళ్ళు తమకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎటు పడితే అటు పోతుంటారు. వాళ్ళు ఏది దొరికితే దాని వెంట పడి తిరుగుతూ ఉంటారు. ఏదో వాళ్ళకి ఫలానా అని ఒక నిర్ణయము, ఒక నిశ్చయము అనేది ఏది ఉండదు. కానీ అలా ఉండడమే అదొక గొప్ప భావన అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ఏకాగ్ర బుద్ధి కలిగి దానివైపు ప్రవర్తిస్తే అది ఎప్పుడూ క్షేమాన్ని కలిగిస్తుంది. దాంట్లో వాడికి ఒక రకమైనటువంటి ఒక పెర్ఫెక్షన్ వాడికి కలిగిస్తుంది అన్నమాట. ఒక రకమైనటువంటి వాడిలో యోగ్యతను కలిగిస్తుంది. అది లేనప్పుడు వాళ్ళు అన్ని రకాలు తెలుసుంటాయి. ఏదో మనకి ఆంగ్లంలో చెబుతారే, ఏదో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్. అన్నిట్లోనూ వాడికి కాస్త ఉంటుంది. కానీ వాడికంటూ ఏమి ప్రధానంగా ప్రత్యేకంగా ఒక గుర్తింపుని తెచ్చేట్టుగా యోగ్యత కలిగి వాడు ఉండడు అన్నమాట. అలా ఉండడం తగదు అని శ్రీకృష్ణుడు అంటాడు. భగవంతుడు నీకు మనసు ఇచ్చింది, అందులో ఏదైనా ఒక విషయాన్ని పెట్టుకో, లక్ష్యాన్ని పెట్టుకో, దానివైపు పయనించు. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకో, దానివైపు నడవడం అలవాటు చేసుకోమని చెప్తాడు ఆయన. కానీ అర్జున, లోకంలో చాలామంది ఆ రకంగా పెట్టుకోవడానికి ఇష్టపడరయ్యా. వేదాన్ని చదువుకుని వేదంలో ఉండే రకరకాలైనటువంటి అర్థవాదులు మొదలైన వాటిని చూసి అవే చాలును, అవే బాగున్నాయి, వాటికేసే పెడతాం అని బయలుదేరుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనసు సక్రమంగా ప్రవర్తిస్తుంది అని అనడానికి వీల్లేదు. లోకంలో ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది మనుషులు మనం చూస్తుంటాం. వాళ్ళకి ఏదైనా ఒక మూర్తిని తమ మనసులో స్థిరంగా నిలుపుకొని దానివైపే తమ ప్రవృత్తులని సాగించాలి అనగానే అదేమిటో ఒక రకమైనటువంటి సంకోచ బుద్ధి కలిగిన వాళ్ళు అని అనిపిస్తుంది. లేదు, అలాగేం లేకుండా ఏది కనిపిస్తే అదే మంచిది అంటూ అనేక రకాల మూర్తులు పెట్టిన కొందరు ఆరాధనా మందిరాన్ని మనం చూస్తుంటాం. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉండేది మొత్తం అక్కడే కనిపిస్తుంది మనకి. అన్ని రకాలు మొత్తం నిండిపోయి ఉంటే ఏది నువ్వు అందులో ప్రధానం అనుకుంటున్నావు, ఏది నీకు గమ్యంగా అనుకుంటున్నావు, ఏది నీకు లక్ష్యం? ఏదైనా ఒకటేనండి, అన్నీ మంచిదే. నిజానికి వాదన వినడానికి చాలా బాగుంటుంది. అబ్బాయి ఎంత గొప్ప దృష్టి వీడిది, అందరినీ ఎంత సమానంగా చూస్తున్నాడో మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రూపు, ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క స్థానము, ఒక్కొక్క సాధనం ఎన్ని ఉంటాయి. ఒక సాధనం కలవదు, ఒక లక్ష్యం మరొక లక్ష్యం కలవదు. ఒక పేరు మరొక పేరు, ఒక రూపు మరొక రూపు కలిగినటువంటి ఆ మూర్తి విశేషాల యొక్క లక్ష్యాల్లో పరస్పర వైరుధ్యం ఉండొచ్చు. పరస్పర ఒకదానికొకటి సంపర్కం లేనటువంటి, దానికి పొంతన లేనివి అయి ఉండొచ్చు. కానీ అన్నీ ఒకటేనండి అంటుంటాడనమాట. మాట వినడానికి బాగున్నా అది నిజానికి వాడిని ఎటూ తీసుకొని వెళ్ళదు. ఏదో ఒక రకమైనటువంటి ఒక మంచితనాన్ని వాళ్ళు కలిగించదు తప్ప, కానీ పర్యవసానంగా వాడు చేరాల్సినటువంటి ఒక ఉత్తమ స్థితి అంటూ ఒకటి ఉంటుంది. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత వాడు ఎక్కడికి పెడతాడు కనుక వాడు ఇది అని నిర్ణయం చేసుకోలేదు. అన్నిటినీ కామన్గా వాడు చూశాడు, అంతవరకే. వాడు ఎటు వెళ్ళాడు, మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉంటాడనమాట. ఎటు అటు వెళ్ళడం ప్రధానం కాదు, లక్ష్యం ఏర్పరచుకు వెళ్ళడం ప్రధానం. స్టేషన్కి వచ్చాడు, ఎటో అటండి వెళ్ళడం కదా కావలసింది, బయలుదేరాడు. సరే, ఒక రైలు కనిపించింది, ఎక్కేసాడు ఆ రైలుని. అదేటో వెళ్ళిపోయింది. ఏమో వీడు వెళ్ళవలసినటువంటిది ఏదైనా ఒక లక్ష్యం అంటూ ఉంటే అదొక ఢిల్లీ వెళ్ళాలంటే ఒక స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక టికెట్ కొనుక్కొని అక్కడ ఏ ట్రైన్ పెడుతుందో తెలుసుకుని, ఏ సమయంలో పెడుతుందో తెలుసుకుని అప్పుడు దాంట్లో ఇదంతా ఎందుకండి, ఏదో ఒక ట్రైన్ ఎక్కితే మనం వెళ్ళిపోమా ఏమిటి? ఏదైనా ఒకటే, అన్ని ట్రైన్స్ సమానమే కదండి, అన్ని కంపార్ట్మెంట్స్, అన్ని చక్రములు, అన్ని పట్టాలు సమానం, అన్ని ఇంజన్లు సమానం, ఎదురైనా వెళ్ళడమే కదా. నిజమే, అన్నిట్లోనూ నిజంగా చాలా మంచి మాటే మనకు అనిపిస్తుంది. అంత వీడి దృష్టి కూడా నిజంగా చాలా గొప్ప దృష్టి అనిపిస్తుంది. కానీ నిజానికి అది ఇటు వెళ్ళాల్సిన ట్రైన్ కాస్త ఇటు పెడితే, ఇందులో ఎక్కాల్సిన వాడు కాస్త ఇందులోకి ఎక్కితే లక్ష్యం వాడు చేరలేడు. బయలుదేరాడు ఇంట్లోంచి ఎవడైనా బయటికి, ఎటో అటు కదా, పదా పోదాం అంటూ తిరుగుతున్నాడు. ఎక్కడికి రా బయలుదేరావు, ఎటో తెలియదు, పిచ్చివాడు అంటారు అలాంటి వాడిని.
అది తగదన్నమాట. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లోకాన్ని తప్పుదారి పట్టించేవాళ్ళు. నీకంటూ ఏదైనా మనసులో ఒక మూర్తి, ఒక లక్ష్యం, అది ఎటువంటి మూర్తి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఒక మూర్తిని ఏకాగ్రంగా ఉంచు. ఇప్పుడు దానివైపు నీ ఎనర్జీస్ అన్నీ కూడా నడిపించు, నీకు క్షేమం. పైన ఒక ట్యాంకులోంచి నీరు క్రిందకి వస్తూ ఉండేటప్పుడు క్రింద మనం 100 ట్యాప్స్ పెట్టేసాం, 1000 లీటర్లు పట్టేటటువంటి ఒక ట్యాంకులోంచి అన్నిట్లోనూ నీళ్ళు వస్తాయి. కానీ ఎందులోనూ చక్కటి తీవ్రమైన వేగంతో నీరు రాదు, అన్నిట్లోనూ ఓ చుక్క 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 పడుతూ ఉంటుంది అంతే. కానీ నీకు మంచి వేగంగా రావాలి అని అనిపిస్తే కొన్నిటిని కట్టేయి, ఎక్కడెక్కడ ప్రధానమో దాన్ని మాత్రం నువ్వు ప్రధానంగా ఓపెన్ చేసి పెట్టు. ఒకటే కనుక నువ్వు దాన్ని తెరిచి పెట్టినట్టయితే అందులోంచి ప్రవహించే నీరు అతి వేగంగా నీకు కావలసినటువంటి ప్రయోజనాన్ని తీర్చేదవుతూ ఉండడం లోకంలో చూస్తున్నాం. అలానే మన బుద్ధిని ప్రసరింపచేసేటప్పుడు కూడా ఏకైక లక్ష్యాన్ని కలిగి ఉండి అన్ని రకాలైన శక్తులను దానివైపు కనుక మనం నడిపించగలిగితే ఆ వేళ తద్వారా మనం పొందేటటువంటి లాభం సులభంగా శ్రమ లేకుండా ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటుంది సుమా. కానీ సాధారణంగా అట్లా ఉంచారు లోకంలో. తాత్కాలిక ప్రయోజనాలు చూపించి మన బుద్ధిని చెడగొట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ చెడగొట్టేటప్పుడు వాళ్ళ మాటలు చూస్తూ నిజంగా చాలా గొప్ప మాటలు, ఉదార బుద్ధితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తాయి. కానీ అర్జున, అది క్షేమం కాదు అని శ్రీకృష్ణుడు మనకి 2వ అధ్యాయం భగవద్గీతలో బోధిస్తాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధౌ మనస్సునందు, వ్యవసాయాత్మికా బుద్ధి ఒక నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం, ఒక నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానం నా విధీయతే, వాళ్ళకి ఎప్పుడు నిలవదు. ఎవరికి నిలవదు? కొంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏమిటి పాపం, భోగైశ్వర్య ప్రసక్తులు. వాళ్ళు రకరకాల భోగాలు అనుభవించాలి అని ఉంటుంది. ఆ భోగాలు అనుభవించడానికి కావలసినటువంటి సంపదలని సంపాదించాలి అని ఉంటుంది. ఏం చేసినప్పటికీ కూడా వాటి మీద చింతే తప్ప వారికి మరే ఉండదు. ఇంద్రియాలకి అనుభవించడానికి రకరకాల వస్తువులు కావాలి. నోటికి అనుభవాలు వేరు, కంటికి అనుభవాలు వేరు, చెవులకు అనుభవాలు వేరు, ముక్కుకు అనుభవాలు వేరు, స్పర్శకి అనుభవాలు వేరు. ఒక్కొక్క దానికి రకరకాల అనుభవాలు కనుక వాటిని సంపాదించడానికి కావలసినటువంటి సంపదలు ఉంటాయే, ఎప్పుడు వాటి చింతనే కనుక వాటి వెంటే పడి తిరుగుతూ ఉంటారు. కనుక వాళ్ళు భోగైశ్వర్య ప్రసక్తులు. వీళ్ళ మనస్సు కూడా తయా అపహృత చేతసాం. పాపం వీళ్ళ మనస్సు కూడా, ఇప్పుడు వాటి భోగాలు కావచ్చు, వీడికి సంపదలు కావాలి, కానీ శరీరంతో పని చేయాలి, లభించినవో వాడు సంపాదించాలి, వాడు వాటిని అనుభవించాలి. మనస్సు మాత్రం ఏదో ఒక లక్ష్యం వైపు నడవాలి వీడికి. ఇప్పుడు పరీక్షకు చదివే పిల్లవాడికి పుస్తకాలు పెట్టి మొత్తం 24 గంటలు 300 రోజులు పుస్తకాలనే పెట్టరు. వాడికి తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, చక్కటి బెడ్డు వాడికి ఏర్పాటు చేస్తారు, ఫ్యాను పెడతారు, వాడికి కావాల్సినటువంటి మిగతావి సౌకర్యాలు కలిగిస్తారు. కేవలం వాడు చదివే విద్యార్థి కనుక చదువు తప్ప మరొక దాంట్లో వాడు బుర్ర తిప్పడానికి వీలేదని చేరే. అది కనుక వాడు సక్రమంగా చేసుకుంటుంటే వాడికి మరిన్ని సౌకర్యాలు కలిగించేటటువంటి తల్లిదండ్రులు మన లోకంలో చూస్తున్నాం, వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. అది వాడికి లక్ష్యమైనప్పుడు. అది కాకుండా కేవలం ఈ ఆటలు కనిపించగానే ఆటలో పరిగెట్టి, పాటలు కనిపిస్తే పాటలో పరిగెట్టే పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు కూడా అంత సంతోషపడరు కదా. అంటే వాడు వాటిని బయట సుఖాలు అనుభవిస్తున్నా చదువు మీదే వాడికి దృష్టి ఉండాలి. వాడికి ఒక మంచి బెడ్ ఉన్న, ఆహా ఎంత బాగున్నది ఈ బెడ్డు, ఎంత మెత్తగా ఉన్నది ఈ బెడ్డు, కనుక ఇదే నాకు మంచిది అంటూ దీని మీద దృష్టి కాకుండా ఈ రకమైన సౌకర్యం కూడా తన చదువు బాగా సాగడం కోసం ఏర్పాటు చేసింది. మంచి కుర్చీ, టేబుల్, ఫ్యాన్, కండిషన్డ్ రూమ్, ఇవన్నీ కూడా నాకు చదువు మీద ఏకాగ్రత ఏర్పడడం కోసం ఏర్పడ్డవి అంటూ చదువు వైపే ప్రధాన దృష్టిని పెట్టుకుని వీటిని దానికి సాధనాలుగా మలుచుకోవాలి తప్ప వీటి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, వీటిలోనే తగులుకుని ఉండడానికి కోసం వాడుకోకూడదు. అలా ఉండేటప్పుడు ఇవన్నీ మంచి సాధనాలు అవుతాయి. ఇవి చెడ్డవి కావు, కానీ వీటి యందు తను పెట్టుకునేటువంటి బుద్ధి చెడ్డదవుతుంది,
లక్ష్యం లేనిది అవుతుందన్నమాట. అంచేత సుఖాలు శారీరకంగా ఉన్నా మనస్సు వాటితో తగులుకోకూడదు. అంటే సుఖాలులో నువ్వుండాలి తప్ప నీలో సుఖాలు ఉండకూడదు. ఇది ఒక అందమైన పడవ లాంటిది. పడవ నీళ్లల్లో ఉండొచ్చు, కానీ నీళ్లు పడవలో ఉండడానికి వీల్లేదంటూ ఉంటారు. పడవ నీళ్లల్లో ఉన్నంత వరకు హాయిగా పయనింప చేస్తుంది, అందులో ప్రయాణం చేసేవాడు ఈ గట్టి నుంచి ఆ గట్టుకి వెళ్ళగలుగుతాడు. కానీ నీళ్లు పడవలోకి వచ్చాయనుకోండి, అటు పడవ ప్రమాదిస్తుంది, అందులో ఉండేవాడికి ప్రమాదం ఎట్లా ఏర్పడుతుందో అట్లాగే చుట్టూ రకరకాల సంపదలు రకరకాల భోగాల్లో మనం ఉండొచ్చు, కానీ ఆ భోగాలని సంపదల్ని మనస్సులో పెట్టుకోవడానికి వీల్లేదు. మనసు దాకా అవి రాకూడదు. అవి అవసరం శరీరానికి, వాటి అనుభవం శరీరానికి. తిండి లేకపోతే శరీరం చిక్కుతుంది, తిండి ఉంటే శరీరం క్రమబద్ధం అవుతుంది. నీరు వల్ల శరీరం, నిప్పు వల్ల శరీరం, గాలి వల్ల శరీరం, ఇవేవి ఆత్మకి జ్ఞానానికి అవసరం లేవు కనుక మనస్సుని దానివైపు నిలిపి శరీరాన్ని వీటిలో ఉంచినప్పటికీ ప్రమాదం లేదు. కానీ వీటిని పట్టుకొచ్చి మనస్సులో నింపేస్తే నువ్వు శరీరాన్ని పట్టుకువెళ్ళి ఎక్కడైనా మూల పెట్టేసినా అది వ్యర్థం. ఒక అందమైన శ్లోకం చెప్తారు, నివృత్తరాగస్య గృహం తపోవనం. మనస్సులో వీడికి వాటిందు రాగం లేనప్పుడు వాడిల్లే వాడికి స్వర్గం అవుతుందన్నమాట. ఆ గృహమే వాడికి తపోవనం అవుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా వాడి తపస్సుని సక్రమంగా పెంచేటటువంటి సాధనా సామగ్రులు అవుతారు. కానీ మనస్సులో వాడికి ఆ రాగ నివృత్తి లేకుండా ఇల్లు వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయి చుట్టూ ఇంక ఏ మనుషులు లేకుండా తాను ఒక్కడే కూర్చుని చేస్తున్నప్పుడు, కానీ మనస్సులో ఆ రాగం అంటూ ఉండేటప్పుడు, ఆయా వస్తువుల మీద రుచి అంటూ ఉండేటప్పుడు, ఓహో వదిలిపెట్టి అనవసరంగా వచ్చేసాను, ఇంట్లో కూర్చుంటే ఈ పాటికి ఎంత బాగుండేదో, ఇంట్లో ఇప్పుడు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో, వాళ్ళు వండుతున్నారు ఏమిటో అసలు అంతా పాడు చేస్తున్నారు, వీడు ఇక్కడే కూర్చున్నాడు అడవిలో, చుట్టూ ఏం లేవు కానీ అన్నీ లోపల మనస్సులో ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం అన్నమాట. వస్తువులు మనస్సులోకి రావడం ప్రమాదం, వీడు మనస్సు శరీరంతో వస్తువులలో ఉండడం అంత ప్రమాదం కాదన్నమాట. చేత మనస్సులోకి అవి రావడం ఇబ్బంది అంటాడు కృష్ణుడు. భోగ ఐశ్వర్యముల చేత వీడి మనస్సు అపహరించబడకూడదు, అంటే మనస్సు వాటి వెంట పడిపోకూడదు. కానీ అలా పోయేటట్టు వాళ్ళు ఉంటారే, వాళ్ళకి సమాధౌ వ్యవసాయాత్మికా బుద్ధి న విధీయతే. వాళ్ళ మనసులో ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఏర్పడదు. ఎందుకోసం వాళ్ళకి అలా వచ్చింది అంటే, వాళ్ళు కోరుకునేటటువంటివి ఏమేమిటో పాపం వాళ్ళకి తెలియక ఏదైనా 10 రకాల శ్రమ, శారీరకమైన శ్రమ పడే పనులు చెబితే ఇదే మంచిది కాబోలనిపిస్తుంది. మనస్సుతో చేయాల్సినటువంటి ఒక క్రియని చెబితే శారీరకమైన శ్రమ కొంచెం తక్కువగా ఉండి అదేం పెద్ద గొప్పది కాదు. పాపం వీడు చూడండి ఎంత నియమం, ఎంత నిష్ఠ, ఎన్నిసార్లు స్నానాలు, ఎంత జపాలు, ఎంత కష్టం కాయక్లేశపడుతున్నాడు కనుక ఇది చాలా గొప్పదనిపిస్తుంది. శారీరక శ్రమ ఎంత చూపిస్తే అంత గొప్పదనిపిస్తుంది, ఎన్ని రకాల క్రియా విశేషాలు కనిపిస్తే అంత గొప్పదనిపిస్తుంది. బుద్ధిని ఉపయోగించి జాగ్రత్తగా చేయవలసినటువంటి దాని యందు వీడికి పెద్ద రుచి కలగదు, ఎందుకంటే అది కనిపించదు కదా, ఫిజికల్గా బయటికి కనిపించకపోవడం చేత దాని మీద వీడికి రుచి ఏర్పడదన్నమాట. చేత క్రియా విశేష బాహుళ్యం ఉంటే అది గొప్పదనేటటువంటి భావం. వీడి కోరిక భోగైశ్వర్యాలు పొందాలి అనేటటువంటిదే. ఏమవుతాయి? జన్మ కర్మ ఫలప్రదం. వీడికి మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, ఆ కర్మ వల్ల మళ్ళీ కర్మానుభవం కోసం జన్మ. వీడు కోరుకునేటటువంటిది ఫలితం కోరుకుంటున్నాడు కనుక ఆ కర్మ ఫలం కోరడం చేత అనుభవించడానికి కావాల్సిన మళ్ళీ ఇంకో జన్మ ఏదో దాన్ని ఇచ్చేట్టుగా మళ్ళీ మారుతుంటాయి. వీళ్ళ మనస్సు అంతా కూడా ఆ కోరికల వెంట పడి తిరుగుతుందన్నమాట. ఇలాగ వీళ్ళ మనసు ఆ కోరికల వెంట పడి తిరిగేటట్టుగా, అనేక రకాల కాయక్లేశం వీళ్ళు పొందేటట్టుగా, తద్వారా లభించే ఏదో అల్పమైనటువంటి భోగము, దానికి కారణమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టుగా వీళ్ళ మనస్సుని ఏకాగ్రం కాకుండా బహుశాఖంగా అయిపోయేటట్టుగా చేసే మాటలు చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు లోకంలో. ఆ మాటలు మనం విని అప్పుడప్పుడు మోసపోయి వాళ్ళ వెంటపడి మనకుండే ఏకాగ్ర బుద్ధిని పాడు చేసుకుంటుంటాం. అర్జున, వాళ్ళు కూడా వేదాన్నే చూపిస్తారు, వాళ్ళు వేదమే ప్రమాణం ఉంటారు. వేదంలో చూసేవా ఈ ఫలితం పొందమంది, ఇదిగో ఈ ఫలితం పొందమంది, ఇవన్నీ మనం పొందకపోతే ఎందుకోసం చెప్పినట్టు వేదం, ఇవన్నీ మనం చేయకపోతే ఎట్లాగా, కనుక తప్పకుండా చెయ్యాలి అని జనాన్ని అటుపక్క లాక్కు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని అర్జునుడు మనకి మన యొక్క ఏకాగ్ర బుద్ధిని పాడు చేసే వ్యక్తుల విషయంలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలో నేర్పుతున్నాడు. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.